ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి లివర్లోనే వేసేయాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇది మిక్స్ చేసి విజిల్కి అయితే పెట్టాలి. నేనైతే 3 విజిల్ పెట్టుకుంటున్నాను. లివర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి: చిల్లీ పౌడర్, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, అది గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంతేనండి, ఇంకేమి ఎక్కువ నేను యాడ్ చేయను. చాలా సింపుల్ రెసిపీ, సింపుల్గా చూపిస్తాను, సరేనా? చూడండి, లివర్స్ అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. డైరెక్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. వెరీ లిటిల్ పించ్ ఆఫ్ టర్మరిక్ and some garlic. Now you can add boiled livers. ఇప్పుడైతే గరం మసాలా, చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ 3 కూడా యాడ్ చేస్తున్నాను. నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందండి, తప్పుగా అనుకోకండి ఎవరు. ఏంది కొన్ని కన్నడలో చెప్తుంది, ఇంకొన్ని ఇంగ్లీష్లో చెప్తుంది అని ఎవరు ఏమనుకోకండి. మనం చదువులో అంత తోపేం కాదు, సరేనా? సరిగ్గా కలిపి చూపిస్తాను. సో చూసారండి, లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ కొరియాండర్ మాత్రమే అట్లా గార్నిష్ కోసం వేసాను అంతే. మీకు ఇష్టం అవ్వకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో ఈజీగా లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక మీరైతే చేసుకొని తినండి, హ్యాపీగా ఉండండి. అట్లే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇక నెక్స్ట్ రెసిపీతో మీ ముందుంటాను. అంతటి వరకు బాయ్. సో లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా అంత చక్కగా దగ్గర పడ్డాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం లెమన్ అయితే యాడ్ చేయాలి. నా దగ్గర లెమన్ లేదు, నేను మామూలుగా తినేటప్పుడు అయితే కలుపుకుంటా. మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం లెమన్ అయితే యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్ లివర్ ఫ్రై, ఈజీ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఓకేనా? సో అప్పటిదాకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.